ఇక ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఏపీలోని 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక 16 జిల్లాల పరిధిలోని 1662 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 6,84,593 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు విజయవాడ నుండి. చెప్పండి శ్రీనివాస్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి, అలాగే పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? థ్యాంక్ యూ సాయి. ఏదైతే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఉదయం 8 గంటలకు వచ్చే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది చెప్పొచ్చు. అయితే ఈ ఉదయం నుంచి 8 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన మటుకు అంటే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చూస్తే దాదాపు ఈ జిల్లా వ్యాప్తంగా దాదాపు 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 77 పోలింగ్ కేంద్రాలు కూడా దాదాపు 42 పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే మొత్తం ఓటర్లు దాదాపు 63,144 మంది ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కూడా 63,000 మంది దాదాపు ఓటర్లు. ఇందులో పురుషులు వచ్చి దాదాపు 35,000 మంది, అలాగే మహిళలు వచ్చి దాదాపు 27,700 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే ఇది చూసుకుని మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా మొత్తం జిల్లా రెవెన్యూ అధికారులు అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం దాదాపు చూసుకుంటే దాదాపు ఇక్కడ 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలాగే 20 స్ట్రైకింగ్ ఫోర్సు, 7 వీడియో సర్వేలెన్స్, 92 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా మొత్తం ఎన్నికల బందోబస్తు విధులు ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే మనకి ఇక్కడ మనం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కూడా ఇక్కడ మనం ఉండవల్లి గ్రామంలో ఉన్నాము. ఉండవల్లి ఇక్కడ తాళపర్రి రూరల్ పరిధిలో ఉండవల్లి గ్రామంలో ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి ఇక్కడ మరి కాసేపట్లో కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి కూడా ఇక్కడ పోలింగ్ బూత్ ఇక్కడ ఉంది. మనం చూసిన ప్రస్తుతం ఇక్కడ ఉండవల్లి గ్రామంలో 224, 224A ఈ బూత్లలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఓటు హక్కు ఉంది ఆయనకి. అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది ఆయనది. ఇక్కడ వాళ్ళు మరి కాసేపట్లో కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాగే మంత్రి లోకేష్ కూడా మరి కాసేపట్లో కూడా తన ఓటు హక్కును వినియోగించబోతున్నారు. ఇక్కడ ఈ ఉండవల్లి ప్రాంతంలోని ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఈ గాదరామయ్య సీతారామమ్మ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కూడా ఏదైతే ఉందో ఇక్కడ 224, 224A బూత్లో కూడా ఈ సంబంధించి కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాగే లోకేష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ మొత్తం చూసుకుంటే ఇక్కడ ఉండవల్లి పరిధి చూసుకుంటే దాదాపు ఇక్కడ 1102 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ పురుష ఓట్లు వచ్చి 590 ఓట్లు ఉన్నాయి. అలాగే మహిళా ఓట్లు వచ్చి 505 ఓట్లు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ ఓటు వచ్చేసి కేవలం ఒక ఓటు మాత్రం ఉంది. మరికోసేపట్లో అంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మొదట 9 గంటలకు సీఎం ఇక్కడ వచ్చి ఓటేస్తుందని చెప్పి దాంతో చూసుకుంటే ప్రస్తుతం 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఈ బూత్కి వచ్చేసి స్వయంగా ఓటుకు వినియోగించుకోబోతున్నారు. మళ్ళీ కాసేపట్లో కూడా మంత్రి లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి తన ఓటుకు వినియోగించుకోబోతున్నారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం చెప్తున్నారు. అయితే మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ ప్రధానంగా కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థి కూడా ఇక్కడ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.